హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో హెయిర్ క్లిప్తో అందమైన డిజైనర్ హెయిర్ క్లిప్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. మల్టీ కలర్ కుందన్స్తో అలాగే లక్ష్మీ కాసులతో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చూస్తున్నాండి, మల్టీ కలర్స్ కుందన్స్ తీసుకున్నాను ట్రయాంగిల్ షేప్లో. అలాగే కాసులు తీసుకున్నాను, లక్ష్మీ రూపుతో ఉన్న కాసులు కొన్ని తీసుకున్నాను. హెయిర్ క్లిప్, అలాగే మనం గమ్ లాంటి తీసుకోవాలి. B7000 అనే గమ్ తీసుకున్నానండి మనం స్టిక్ చేయడానికి. ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ లక్ష్మీ కాసులకి ఉన్న చివర ఉన్నది మనం ఈ రింగ్స్ లాంటి టైప్లో నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఆ క్లిప్కి ఎన్ని కావాలో అన్ని వరకు మనం ఇవన్నీ లక్ష్మీ కాసులు కట్ చేసుకోవాలండి. చివర్లు ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాక చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు క్లిప్కి మనం గ్లూ అనేది అంటించుకుందాం. ఈ గమ్ని మనం లక్ష్మీ కాసుకి అంటించడానికి యూజ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది ఈ గమ్ అయితే. ఇలాగ లక్ష్మీ కాసుని గమ్ ఈ క్లిప్ మీద చూపించే విధంగా అటొకటి ఇటొకటి రెండు వైపులా కూడా ఇలాగ పెట్టుకోవాలండి. సెంటర్లో కాకుండా సెంటర్లో రెండు వచ్చేటట్టు చూసుకుంటూ పెట్టాలి. ఇలా చూపించే విధంగా చూస్తున్నారు కదండి. మనం కట్ చేసింది లోపలికి వచ్చేటట్టు చూసుకొని నీట్గా అంటించుకోవాలి. ఈ గ్లూ మీద పెట్టేసుకుంటే ఈజీగా అంటుకుంటుంది. డ్రై అవ్వడానికి మనకి 2 days అనేది టైం పడుతుందండి. స్ట్రాంగ్గా ఉంటుంది, లేకపోతే ఊడిపోతాయి. ఇలా కంప్లీట్గా క్లిప్ మొత్తం కూడా అంటించేసుకోవాలి. ఇలా రెడీ చేసినాక ఇది కొంచెం డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మనం ఈ కుందన్స్ తీసుకున్నాను, ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. మల్టీ కలర్స్ తీసుకున్నారు. మీకు ఒకవేళ సింగిల్ కలర్ కావాలనుకుంటే సింగిల్ కలర్తోనైనా రెడీ చేసుకోవచ్చు. మల్టీ కలర్స్ అయితే నేను ఈ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ యూజ్ చేసుకున్నా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని మల్టీ కలర్స్తో యూజ్ చేస్తున్నాను. ఇలా చూపించే విధంగా సెంటర్లో గమ్ అనేది పెట్టుకొని ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. 6 కుందన్స్ ట్రయాంగిల్ షేప్లో 6 తీసుకుంటే మనకి ఫ్లవర్ లాగా వస్తుంది. చూస్తున్నారు కదండి. ఇలా చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇలా 6 కుందన్స్ పెట్టుకుంటే మనకి ఒక ఫ్లవర్ అవుతుంది. ఒక కలర్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కలర్, మన కలర్స్ అనేవి మన చాయిస్. ఏ కలర్ తర్వాత ఏ కలర్ పెట్టుకోవాలనేది కూడా మన చాయిస్. సింగిల్ కలర్తోనైనా మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా 6 కుందన్స్ పెట్టుకుంటే మనకి ఒక ఫ్లవర్ లాగా కంప్లీట్ అవుతుంది. ఇలాగ ఎన్ని ఫ్లవర్స్ కావాలో చివరి వరకు మనకి క్లిప్ వరకు చివరి వరకు కూడా అన్ని కలర్స్తో నేను కంప్లీట్ చేసాను. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. మల్టీ కలర్స్తో ఉంది కాబట్టి మనం ఎలాంటి డ్రెస్సెస్ కానీ శారీస్ కన్నా ఈజీగా మ్యాచింగ్ అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదండి. ఇలా ఫ్లవర్ కంప్లీట్ అయినాక సెంటర్లో చిన్న డ్రాప్ లాగా పెట్టానండి. ఇలాగ మనకి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో మన సెంటర్ క్లిప్ అనేది నేను డ్రాప్స్ తీసుకున్నాను. గోల్డ్ కలర్స్ తీసుకున్నాను కుందన్స్. ఇవి సెంటర్లో మనం ఈ గ్లూతో అంటించేసుకుంటే అయిపోతుందండి. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. చాలా ఈజీగా సింపుల్గా మీరు ఇంట్లోనే ఇలాంటివి మీరు రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో అందమైన క్లిప్పు చూస్తున్నారు కదండి. ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది. జస్ట్ 2 days మాత్రం కంపల్సరీగా ఇది ఆరనివ్వాలండి. వెంటనే మనం పెట్టుకోవడానికి గమ్ అనేది పోతుంది వెంటనే పెట్టుకుంటే. అందుకే కంప్లీట్గా డ్రై అవ్వడానికి అయితే 2 days అయితే టైం పడుతుంది. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ ద్వారా నా వీడియోలందరూ చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.